పవిత్ర పాస్కా పర్వదినములు. ఇది ప్రభువు విజయమును బడసిన శుభదినము. మనము ఆనందముతో ఉత్సవము చేసుకొందము. హల్లెలూయా హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. ఏప్రిల్ 2వ తేదీ 2024 సంవత్సరం. పాస్కా మంగళవారము. మీరు హృదయపరివర్తన చెంది మీ పాపపరిహారమునకై ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలయును. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము నుండి 41వ వచనము వరకు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలిసికొనవలయును అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు హృదయపరివర్తన చెంది మీ పాపపరిహారమునకై ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలయును. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరకును, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచుకొను వారందరికీ వర్తిస్తుంది అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులైన ఈ జనుల నుండి వేరుపడి రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానమును పొందిరి. ఆ దినమున రమారమి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 4 నుండి 5, 18 నుండి 19, 20, 22 వచనములు. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ప్రభువు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతిన్యాయములంటే ఇష్టము. లోకమంతయు ఆయన అచంచల కృపతో నిండియున్నది. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ప్రాణములను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. ప్రభువునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము. డాలు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు కృప మమ్ము ఆవరించియుండునుగాక. అందరూ లోకమంతయు ప్రభువు ప్రేమతో నిండియున్నది. నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభువు సందేశమును అందజేసెను. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత యోహానుగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనము వరకు. మగ్దలా మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుకుంటూ ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా, 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు, తలవైపున ఒకరు, యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండియుండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావో అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తించలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావో, నీవు ఎవరిని వెదకుచున్నావో అనేను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయెదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి,
హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో నా సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మానవ రూపంలో జన్మించి కలంకము లేని ధర్మశాస్త్రబద్ధమైన జీవితమును ఎలా బ్రతకాలో మా కళ్ళ ముందు బ్రతికి చూపించి, శోధనలను ఎలా అధిగమించాలో ధైర్యాన్ని ఇచ్చి, మరణపు ముళ్ళును విరిచి చూపించిన ప్రభు, మా యాత్మలను లౌకికమైన విషయముల యందు ఆకర్షణలో చిక్కుకుని పెడద్రోవ పట్టకుండా కాపాడి, మీ ప్రియ కుమారుని నూతన నిబంధనలో విశ్వాసముతో నడుచుకుని, మా ఈ జీవితములను ఆయనలో తిరిగి ఉత్థానము పొందు భాగ్యమును ప్రసాదించండి. మా ప్రభువును మీ కుమారుడునైన ఉత్థాన క్రీస్తువారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేసి సహకరించండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.